ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కామెంట్ జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ను తెగ ఇంప్రెస్ చేసేసింది. దీంతో ఆ నెటిజన్ కు రిప్లై ఇస్తూ బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. వీరిద్దరి చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలింతకీ విషయం ఏంటంటే, ఇటీవల జొమాటో తన సేవలను మెరుగుపరుచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే తమ యాప్లో ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా క్యాన్సిల్ చేసిన ఫుడ్ను తక్కువ ధరకు అవసరమున్న మరో కస్టమర్కు అందిస్తారు. అలా కొనుక్కోవడానికి ఓ పాపప్ బాక్స్ను యాప్లో చూపుతుంది. దీని ద్వారా ఫుడ్ వేస్టేజ్ను అరికట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జొమాటో తెలిపింది. ఈ కొత్త ఫీచర్ను ఆదివారం ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. ఈ పోస్టుకు సమాధానంగా భాను అనే ఓ నెటిజన్ కొన్ని సూచనలు చేస్తూ కామెంట్ పెట్టాడు. ఆ సూచనలు ఏంటంటే, క్యాష్ ఆన్ డెలివరీకి దీన్ని వర్తింపజేయకండని నెటిజన్ సూచించాడు. రెండవ సూచనగా, డెలివరీ పాయింట్కి 500 మీటర్ల దూరం ఉన్నప్పుడు డెలివరీ క్యాన్సిల్ని అనుమతించవద్దని తెలియజేశాడు. అలాగే ఇద్దరు స్నేహితులు కలిసి ఒక ఆర్డర్ క్యాన్సిల్ చేసి మరో వ్యక్తి అదే భోజనాన్ని తక్కువ ధరకు తీసుకుని ఫ్రాడ్ చేసే ఛాన్స్ ఉందని మూడవ సూచనగా తెలియజేశాడు. అలాగే నెలలో ఒక కస్టమర్ 2 సార్లు మాత్రమే క్యాన్సిల్ చేసే విధంగా లిమిట్ పెట్టాలని నెటిజన్ కామెంట్లో సూచించాడు. పాయింట్ల రూపంలో ఈ ఫీచర్ని మిస్యూజ్ కాకుండా చూడాలని తెలిపాడు. అతడి కామెంట్ చూసి గోయల్ తెగ మురిసిపోయాడు. "నువ్వెవరో తెలీదు, నువ్వు చెప్పినవన్నీ పరిగణలోకి తీసుకుంటాం. నీ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మా సంస్థతో కలిసి పనిచేయాలని కోరుతున్నామంటూ ఏకంగా జాబ్ ఆఫర్ ఇచ్చేశాడు. దానికి సమాధానంగా ఆ వ్యక్తి స్పందించాడు. గోయల్కు థ్యాంక్స్ చెప్తూ తన వివరాలు తెలియజేశాడు. దీంతో ఆ నెటిజన్ను అంతా అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.